అంటే మహిళల మీద నాకు తెలిసి తండ్రిని పెళ్లి చేసుకునే ఒక 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 అంశాన్ని కూడా తీసుకొచ్చాడంటే ఎంత దరిద్రుడు సార్, నిజంగా నాకు అర్థం కాదు. ఒకటి ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైనా సరే వినాశకాలే విపరీత బుద్ధి. విపరీత బుద్ధులు పెట్టినోడు వినాశకాలం వస్తుంది, అంతరించిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వేల మంది పుట్టినరు పోయినరు, ఈ దారితే మాత్రం ఇట్టనే ఉంటుంది. కానీ ఏదైనా సరే మనిషి తన స్వేచ్ఛగా బతకాలి ప్రపంచంలో. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా. ఫస్ట్ మనిషి మానవ జన్మ అన్నిటికన్నా అపురూపమైనది, అతి ముఖ్యమైనది, అపురూపమైనది. ఇది మళ్ళీ దొరకనిది, దొరకనిది. ప్రపంచంలో అన్ని దొరకచ్చు కానీ జన్మ దొరకదు. కాబట్టి దయచేసి ఇవి చూసిన వాళ్ళు కూడా ఆలోచించుకోండి. మనము ఫస్ట్ బతకాలి, శాంతియుతంగా బతకాలి, ఎదుటి వాళ్ళ అన్యాయం చేయకుండా బతకాలి, ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు తెప్పించే పనులు ఎవరు చేయకూడదు. అది మనిషికి సంబంధించిన నిజము. ఇంకా రెండోది, వాళ్ళ ఏదైనా వాళ్ళ నియమాలు కావచ్చు, వాళ్ళ దాంట్లో ఉన్న మహిళలే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో ఏంటంటే మనం ఏదైనా సరే మనకు రాజ్యాంగబద్ధం ఉంటుంది, అలా షరియా చట్టాలు అయితే రావు. అట్లా హిందువులు సన్నాసులు అయితే మాత్రం భవిష్యత్తులో షరియా చట్టాలు వస్తాయి. ఇలా అనుకుంటున్నారు పిచ్చినా కొడుకులు. మాకు పోలీసులు ఉన్నారు, రాజ్యాంగం ఉంది, ఏం కడతారా? ఇప్పుడే వెస్ట్ బెంగాల్ అది అడుగుతున్నారు, పోలీసులు రూమ్లు వేస్తే అంటున్నారు. ఈ పోలీసులు పనికిరారు. మన నిజామాబాద్ అయితే పోలీసులను చంపెత్తున్నారు. కాబట్టి పోలీసులు మీకు రక్షణకు రారు, పనికిరారు. అప్పుడు వాళ్ళు ఏదైతే ఇంకో 30 అంటే ఎక్కువ పర్సెంట్ కూడా అవసరం లేదు, వాళ్ళు 30% దాటితే చాలు. 30% దాటితే చాలు. ఇప్పుడు 15-16 అంటున్నారు, మనకి అది కూడా ఎక్కనే అయినట్లది. ఈరోజు తీవ్రత కనబడుతుంది అక్బరుద్దీన్ వయసులో. అంటే ఏదో ఆయనకున్న లెక్క దాటినట్లది, 20 క్రాస్ అయినట్లది. మన లెక్కల ప్రకారం 15 ఉంటుంది, కానీ లెక్కల ప్రకారం 20 దాటినట్లది. అందుకోసమే పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు మళ్ళా రెచ్చిపోతున్నాడు. దీనికి అంత కారణం ఏంటంటే హిందువుల బలహీనత, హిందువుల అనైక్యత, హిందువుల చేతగానితనం. నిజంగా సార్, హిందువుల అనైక్యత అనే విషయంలో మీకు 100% నేనైతే సపోర్ట్ చేస్తాను. అదే ఎవడో మన కాశ్మీర్కు, మన దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి మన హిందువులను చంపినోడి గురించి మీరు ర్యాలీలు చేస్తే మనం నిరసన ర్యాలీలు జరపాలి, మనం హిందువులం పండుగలు చేసుకోవాలా. నిజమే. అంతే. ఇప్పుడు జరిగింది అలాగా, జరిగినాయి ఎందుకు జరగలేదు? యూపీలో జరిగింది. ఏమో సార్, వాళ్ళు ఓల్డ్ సిటీలో వాళ్ళు చేసింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మనం ఎక్కడో ఇంటి చోటనో ఇంటి పక్కనో ఎక్కడో సందులో గొంతులో చేసుకుంటే ఎవరు తిడతా సార్? నిజంగా ఇది మీరు అన్నది నిజమే. అదే చెప్తున్నాను కదా, ఇంకా చైతన్యం నిండాల్సిన జాతి. ఇప్పుడు ఒకవైపు నీ హిందువులను చంపిన ప్రధాన వ్యక్తి గురించి ఇక్కడ నిరసన చెప్తున్నా, నువ్వు పండుగలు చేసుకోవాల్సిన జాతి ఈరోజు మౌనంగా ఉంది, స్తబ్దుగా ఉంది. రేపు నువ్వు చచ్చినప్పుడు కూడా ఎవడు మౌనంగా ఉంటుంది ప్రపంచం.